ఐపీఎల్ 2026 ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే లైంగిక వేధింపుల కేసులో చిక్కుల్లో పడ్డాడు యంగ్ బౌలర్ యశ్ దయాల్. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి జైపూర్ పోక్సో కోర్టు తిరస్కరించింది. మైనర్పై అత్యాచారం ఆరోపణలున్న ఈ కేసు తీవ్రమైనదని అరెస్టు నుంచి స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అయితే తాజాగా ఆర్సీబీకి చెందిన మరో బౌలర్కు షాక్ తగిలింది. 18 ఏళ్ల బౌలర్ సాత్విక్ దేశ్వాల్ చిక్కుల్లో పడ్డాడు. క్రికెట్లో అవకాశాల కోసం డాక్యుమెంట్లపై ఫోర్జరీస్ చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు బీసీసీఐకి ఫిర్యాదు వెళ్లింది. పుదుచ్చేరి జట్టు తరపున ఆడుతున్న స్పిన్నర్ సాత్విక్ దేశ్వాల్ను ఇటీవలే అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో 30 లక్షల ప్రారంభ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. అయితే ఇతడు పుదుచ్చేరి జట్టు తరపున ఆడేందుకు తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించాడని బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ కు పుదుచ్చేరి నేటివ్ క్రికెట్ ప్లేయర్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. అయితే పుదుచ్చేరి జట్టుకు ఆడాలంటే కనీసం సంవత్సర కాలం పాటు అక్కడే నివసించుండాలి. కానీ సాత్విక్ ఆ నిబంధనను ఉల్లంఘించాడనేది ప్రధాన ఆరోపణ.